హలో అండి, మీలో ఎంతమందికి శంకుపూలు అంటే ఇష్టం? నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం అండి. అందులోనూ ఇవి ఎడిబుల్ ఫ్లవర్స్ అని తెలిసాక ఇంకా మనం వీటితో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చో అని చూస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ పూలతో టీ చేశాను, ఇడ్లీ చేశాను, ఇంకా రైస్ కూడా చేశాను. సో ఈ రోజు ఇంకొక స్పెషల్ రెసిపీ. ఈ ఫ్లవర్స్ తో చేసిన రెసిపీస్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను, అవన్నీ ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ రెసిపీ కోసం పువ్వులకి ఉన్న కాడలన్నింటినీ తీసి చక్కగా కడిగి బాయిల్ చేసేసి దాంట్లో ఉన్న కలర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అయితే ఎక్కువ ఫ్లవర్స్ తీసుకుంటే మనకు డార్క్ కలర్ లో వస్తుంది. అయితే ఈ వాటర్ ని చల్లగయ్యే వరకు పక్కన పెట్టేసి వేరొక గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, క్రష్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఒకే ఒక ఆలుగడ్డని అందులో వేసి చక్కగా మ్యాష్ చేసుకోవాలి. దాంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి నీళ్ళలో కలుపుకొని ఉంచుకొని అది కూడా అందులో వేసి చక్కగా కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర కాకుండా సోంపు వేసుకున్నట్టయితే మసాలా పొటాటో టేస్ట్ చాలా బాగుంటుంది. దాన్ని పక్కన పెట్టేసి మామూలుగా మనం దోసపిండి రుబ్బుకుంటాం కదా, అది కొంచెం గట్టిగా రుబ్బేసుకోవాలి. తెల్లవారిన తర్వాత వాటర్తో అడ్జస్ట్ చేసే బదులు ఈ కలర్డ్ వాటర్తో అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా దోశ వేసుకుంటే చక్కటి బ్లూ కలర్లో ఉన్న మంచి దోశ తయారైపోతుంది. దీని టేస్ట్ నార్మల్గానే ఉంటుందండి, కానీ కలర్ మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంటుంది. మామూలుగా దోశలంటే అందరికీ ఇష్టమే, అందులోనూ ఇలా కలర్ఫుల్గా చేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు వైట్ కలర్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా దోశలకి కలర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే బీట్రూట్ కానీ, పాలకూర కానీ, టమాటో కానీ, ఈ శంకుపూలతో కానీ దోశ వేసుకుంటే చాలా డిఫరెంట్గా కలర్ఫుల్ దోశలు తయారవుతాయి. ఈ దోశని ఆలు మసాలాతో కొన్ని ఆనియన్ స్ట్రింగ్స్ తో కలిపి సర్వ్ చేసుకుంటే చూడటానికి, తినడానికి చాలా టేస్టీగా ఉండి కలర్ఫుల్ దోశ రెడీ. దీనిని మీరు ఎలాంటి పచ్చడితో అయినా తినేయచ్చు. ఈ రోజు నేను పల్లి చట్నీ చేశాను. ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ దోశను మీరు తయారు చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.